Hey, hi guys, welcome back to our channel Code with Kishore. అండ్ మనం ఈ వీడియోలో చెక్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలన్నమాట. ఒక నెంబర్ ఇస్తారు ఇన్పుట్గా, అది మనకి ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమరా అంటే, ఈ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ గ్రేటర్ దెన్ 1. ప్రైమ్ నెంబర్ అనేది ఎప్పుడు గ్రేటర్ దెన్ 1 ఉంటుంది అనమాట. లైక్ 1 పైన ఉండేవన్నీ మనం ప్రైమ్ నెంబర్స్ కింద చెక్ చేయొచ్చు అనమాట. సో దట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తే అది ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబరు, లేదు 2 కన్నా ఎక్కువ ఉంటే అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనమాట. ఓకే, 13 has only 2 factors itself and 1, so it's a prime number. 4 and 4 has 3 factors అనమాట, so it's not a prime number అనమాట. ఇప్పుడు 11 తీసుకుంటే నాకు 11కి ఫ్యాక్టర్స్ వచ్చి 1 2 3 4 5 6 7 8 9 and 10 and 11. యా, ఇవన్నిటితో మనం డివిజబుల్ చేయాలన్నమాట. 11ని ఇవన్నిటితో డివైడ్ చేస్తే నాకు ఏ నెంబర్తో మనకి 0 వస్తుందో అవన్నీ మనకి ఫ్యాక్టర్స్ అనమాట 11కి. ఓకేనా, ఇప్పుడు 11 వరకు నెంబర్స్ తీసుకుంటాం. సో ఇవన్నిటితో మనం 11ని డివిజబుల్ చేస్తాం అనమాట. ఏ నెంబర్తో అయితే నాకు 0 వస్తుందో ఆ నెంబర్ 11కి ఫ్యాక్టర్. లైక్ ఇది ప్రాక్టికల్గా చూద్దాం రండి. యా, ఇప్పుడు ఇందులో మెయిన్ మెథడ్ ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. యా, ఇప్పుడు ఈ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదని మనం చెక్ చేయాలి. సో దానికి ఫర్ ఆఫ్ int I equal to 1, I is less than or equal to 13, I plus plus. ఇక్కడ నమ్మించుకుందాం, ఎందుకంటే ఈ వేరియబుల్లోనే కదా మనకు 13 ఉంది. సో ఇఫ్ ఆఫ్ n num modulus I, సో ఐలో ఫస్ట్ 1 ఉంటుంది కదా, ఈక్వల్ టు 0 ఉంటే ఇప్పుడు ఐని ప్రింట్ చేద్దాం. అంటే ఈ 13 అనేది ఏ వాల్యూస్తో మనకి డివిజిబుల్ అయ్యి ఈక్వల్ టు 0 వస్తుందో అది మాత్రం నాకు ఇక్కడ లోపలికి వచ్చి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు 1 అండ్ 13 ఈ రెండు వాల్యూస్తోనే నాకు ఇది డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది అనమాట. సి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, ఫస్ట్ వచ్చి ఐలో 1 ఉంటుంది కదా, ఐ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందా అంటే 13 నమ్లో 13 ఉంటుంది కదా, 13 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తుంది అనమాట. సో ఇది ట్రూ కాబట్టి టీ పెట్టుకుంటా, లోపలికి వెళ్ళి నాకు 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది కదా, ఈ ఐ ప్లస్ ప్లస్ నేను కింద పెట్టుకుంటా. సో ఇక్కడికి వచ్చి ఐ అనేది ఐ ఈక్వల్ టు 1 ఉంది కదా, 2 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఐ ఈక్వల్ టు 2 ఉంటుంది. ఓకే, 2 లెస్ దెన్ 13 అని చూస్తుంది అనమాట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అని చూస్తుంది. ఇట్స్ ట్రూ కాబట్టి టీ పెట్టుకుంటా. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 13 modulus 2 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తే ఇది ఫాల్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే 13ని 2తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 0 రాదు. 12ని 2తో డివిజబుల్ చేస్తే నాకు రిమైండర్ 0 వస్తుంది. 13 డివిజబుల్ బై 2 చేస్తే నాకు రిమైండర్ 0 రాదు కాబట్టి ఫాల్స్ అయిపోతుంది, లోపలికి వెళ్ళదు. సి ఇక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఐ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. సేమ్ ఇలానే మనకి 13 వరకు చెక్ చేస్తాయి అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అని చూస్తుంది. యా, ఇట్స్ ట్రూ కాబట్టి మళ్ళా ఇక్కడికి వస్తుంది అనమాట. 13 modulus 3 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తుంది, ఇది ఫాల్స్ అయిపోతుంది. సో లోపలికి వెళ్ళదు, ఇక్కడికి వచ్చి ప్రింట్ కాదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐ ఈక్వల్ టు 4 అవుతుంది.
యా ఈ సిరీస్ అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే డైరెక్ట్గా చూపిస్తే ఇక్కడ నెక్స్ట్ 13 వస్తుంది అనమాట. 13 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అని చూస్తుంది. యా ఇట్స్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 13 డివైడెడ్ బై 13 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తుంది. ఇది ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి నెక్స్ట్ 13 ప్రింట్ అవుతుంది అనమాట. లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఐ అనేది 14 అయిపోతుంది. ఇక్కడ 14 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అని చూస్తే ఇది కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. సో ఈ లూప్ టోటల్గా బ్రేక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ లూప్ బ్రేక్ అయిపోయినాక ఇవి మనకు ప్రింట్ అయ్యే వాల్యూస్ ఏమరా అంటే ఈ రెండు. సో ఇక్కడ మన కౌంట్ అనేది 2 ఉంది, ఇక్కడ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో కౌంట్ అనేది మనకు 2 ఉంటే ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. లేదు ఇక్కడ నేను వేరే నెంబర్ ఇచ్చుకున్నాను అనుకో, 13 బదులు 12 ఇచ్చుకున్నాను అనుకో, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఇక్కడ చాలా వాల్యూస్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు 12 లైక్ 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12, నెక్స్ట్ 4 3s are 12, 6 2s are 12, 12 1s are 12. సో ఇన్ని వాల్యూస్ నాకు ఫ్యాక్టర్స్ వస్తున్నాయి 12కి. సో ఇది కౌంట్ అనేది ఎక్స్ట్రా పోతుంది. మనకి కౌంట్ అనేది 2 ఉంటే ఓన్లీ ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే వస్తే అది ప్రైమ్ నెంబర్. లేదు ఇక్కడ నాకు ఫ్యాక్టర్స్ చాలా వచ్చినాయనుకో అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంతే లాజిక్, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటే ఇక్కడ కౌంట్ అనేసి ఇంటి కౌంట్, ఫస్ట్ కౌంట్ని 0 చేసుకుంటా, లోపలికి వెళ్ళి ఈ ఐ బదులు నాకు ఎన్నిసార్లు ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది, 2 టైమ్స్. ఈ 12కి అయితే చాలా సార్లు ట్రూ అవుతుంది. సో కౌంట్ అనేది చాలా వస్తుంది అనమాట అప్పుడు. యా ఇప్పుడు నేను 13 పెట్టుకున్నాను, కౌంట్ 2 అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ లూప్ బ్రేక్ అయిపోయినాక ఇఫ్ ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 ఉంటే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. లేదు ఇక్కడ కౌంట్ నాకు 12 పెట్టుకున్నాను అనుకో నమ్ములో, ఇప్పుడు కౌంట్ అనేది చాలా వస్తుంది కాబట్టి ఎల్స్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. యా ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 12 ఇచ్చిన, ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. యా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు నేను 13 ఇచ్చిన అనుకోండి, యా ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈ నమ్ని నమ్ ప్లస్ ఇప్పుడు చూడండి 13 ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. 11 ఇచ్చినారు, 11 వచ్చి మనకి ప్రైమ్ నెంబర్. అదే 6 వచ్చి నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇన్పుట్ 11 ఉంటే ఇప్పుడు నేను 11 ఇస్తాను, ఇక్కడ ఇది నాకు ప్రైమ్ నెంబర్. అదే నేను 6 ఇచ్చిన అనుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. యా ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇదే అనమాట లాజిక్. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఇంతే అనమాట. యా మీకు వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.